హాయ్ ఫ్రెండ్, ముత్తినేని నాగేశ్వరరావు యూట్యూబ్ ఛానల్ అండి. చూడండి, టమాటా బాగా చేస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: పచ్చిమిరపకాయలు, క్యారెట్, అల్లం, టమాటా ప్యూరీ, బొంబాయి రవ్వ, తాలింపులు, ఉల్లిపాయలు, తగినంత సాల్ట్, ఆయిల్ అండి. నాగేశ్వరరావు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేయండి. అండి బొంబాయి రవ్వ కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలండి. బొంబాయి రవ్వ అండి ఇది టమాటా బాత్ కోసం. చూడండి, వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి టమాటా బాత్ అండి. కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే చక్కగా ఉంటుందండి. కొంచెం వేగాలండి. వేగితే చాలా బాగుంటుంది టమాటా బాదం. నెయ్యితో చేసుకోవాలి కదండి, సమ్మర్ కదండి. నెయ్యితో చేసుకుని కానీ ఒకటే మంచినీళ్ళు అయిపోతాయి. అందుకని ఆయిల్ వేసి చేస్తున్నానండి. ఈ గ్లాసు రవ్వకి 7 గ్లాసులు నీళ్ళు పోసుకుంటేనే బాగుంటుంది. గట్టిగా ఉంటే టమాటా బాద్ బాగోదండి. ఎవరిష్టం వాళ్ళదనుకోండి, నేను అట్లా పోస్తానండి. సరే, వేగిందండి చక్కగా. ఆయిల్ పోస్తున్నానండి. ఇదిగోండి తాలింపు దినుసులు, పోపు దినుసులు అంటారండి. నేనైతే అన్నీ అంటానండి, ఏది గుర్తొస్తే అదే అంటానండి. వేగాలండి. ఇవి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అలానే మార్చుకోకూడదండి. సరే, వేగుతున్నాయి. ముత్తినేని నాగేశ్వరరావు యూట్యూబ్ ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండి. పక్కన బెల్ ఐకాన్ కొట్టండి అండి, మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వేగిపోయినాయండి. అల్లం వేస్తున్నానండి. అల్లం వేగాలి కదండి, అల్లం వేస్తున్నాను. క్యారెట్ వేస్తున్నానండి. కూరగాయ కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నానండి.
వేస్తున్నానండి. చిన్న చిన్న డిస్టర్బ్ వస్తుంది, ఏమనుకోకుండా అండి. మాకు కొత్త అండి యూట్యూబ్ ఛానల్ పెట్టడం అండి, అందుకని ఏమనుకోవద్దండి. ముందు ముందు మంచిగా తీసి పెడతామండి వీడియోలండి. అలానే మహాలక్ష్మి కిచెన్ యూట్యూబ్ ఛానల్, అందులో కూడా వస్తాయండి షార్ట్ వీడియో, లాంగ్ వీడియో. అవి కూడా చూడండి అండి. అవి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మంచి వీడియోలు వస్తాయండి. హెల్త్కి సంబంధించిన వీడియో, ఫుడ్ వీడియోలు అండి. అన్ని ఫుడ్ వీడియోలు వస్తాయండి. దీంట్లో ఇంకా అన్ని రకాల వీడియోలు వస్తాయండి. టమాటా ప్యూరీ వేస్తున్నానండి. పసుపు కూడా వేస్తున్నానండి. ఉప్పు వేస్తున్నానండి. సరిపడా వేసుకోండి అండి మీరు ఉప్పు అండి. టమాటా ప్యూరీ అయిపోయిందండి. రవ్వ వేస్తున్నాం చూడండి అండి. ఇందులోనే వేసుకోవాలి రవ్వ అండి. రవ్వ కూడా దీంట్లో వేగితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుందండి. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. బయట టమాటా బాదు ఎంత రేటోనండి. మనం ఇంట్లోనండి ఇలా చేసుకుంటే చాలండి, చాలా మంచి టేస్ట్ ఉంటుందండి టమాటా బాదండి. బయటిది అలా చేసినా తినేస్తారండి, ఇంట్లో కమ్మగా చేసి పెడితే తినరండి, వంకలు పెడతారండి. అన్ని రేట్లు ఎక్కువేనండి. అన్ని బోల్డ్ రేట్లు పెట్టుకొని వండుతూ ఉంటే నచ్చదండి. బయట ఫుడ్ కలర్లు వేసేసి అది ఎలా పెట్టినా తినేస్తారు, మరి అదేంటో అర్థం కాదండి. ఇట్లా రవ్వ అండి ఇట్లా ఇట్లా అవ్వాలండి, అయితేనే మంచిగా టమాటా బాత్ బాగుంటుందండి. ఎమ్మటే వాటర్లో వేసేస్తే ఏమైందంటే శుద్ధగా ఇలా ఉంటుందండి. వడియాలు పట్టుకుంటారు చూడండి, పిండిలాగా అలా ఉంటుందండి. ఇలా పొలుకులుగా ఉంటుందండి. ఎప్పుడైతే నూనెలో వేగి తాలింపులో వేగిద్దో రవ్వ, చాలా బాగుంటుందండి. వేగిపోయిందండి, వాటర్ పోస్తున్నా. ఇది ఏం గిన్నె అనుకునే వాళ్ళు ఇందులో నెయ్యి కాసాను కదండి, మీకు బాగా వైరల్ అయిందండి ఆ వీడియో అండి. 16,000 మంది చూశారు. ఇది ఇందులో నెయ్యి కాసిన గిన్నె కదండి, అందుకనే ఇలా కాసాను నీళ్ళండి. మీకు బాగా తెలుస్తానండి. నెయ్యి గోదావరి అంతా ఉందండి దాంట్లోని అని అందులో కాసేసానండి. చిక్కబడిపోద్దండి, ఇలా ఉందని అనుకోవద్దండి. ఊరికే చిక్కబడిపోద్దండి. దీంట్లో ఏడ్చనగుళ్ళు కొబ్బరి చట్నీ వేసుకొని తింటే మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుందండి. చూసారండి చిక్కబడిపోతుంది. ఇది ఉడుకుతూ ఉంటే ముఖం మీద పొయ్యి మీద అంతా ఇదేనండి ఇక, అందుకని సిమ్లో పెట్టుకొని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మా టమాటా బాధ కనుక మీకు నచ్చినట్టయితే కనుకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముత్తినేని నాగేశ్వరరావు యూట్యూబ్ ఛానల్ అండి. స్పేస్ ఇవ్వాలండి, స్పేస్ ఇచ్చి ఉంటుందండి. ముత్తినేని స్పేస్ నాగేశ్వరరావు స్పేస్ రావు అని స్పేస్ ఉంటుందండి. దానికి చూడండి అండి, ఆ ముత్తినేని యూట్యూబ్ ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. పక్కనున్న బెల్ని కొట్టండి, మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఎప్పుడెప్పుడు వీడియోలన్నీ వస్తాయి, మీకు మంచి వీడియోలు పెడతామండి. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి అలవాటు చూసారండి, కొత్తిమీర వేస్తున్నానండి. మా టమాటా బాదు అండి, టమాటా బాదు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, వేడివేడిగా తినాలండి. ఆరిపోతే ఇది ఓకే బీసిపోద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి.
చట్నీ తెస్తా. మా టమాటా బాత్ ఏడ్చని గుళ్ళు చట్నీ అండి. టమాటా బాత్ మీకు కూడా తినాలనిపిస్తుందండి. చూడండి, ఇంట్లోనండి మంచిగా చేసుకొని మంచిగా తినొచ్చండి. ఉన్నట్లతోటి మంచిగా చేసుకుంటే చాలండి. బయటికి వెళ్ళి అసలు తినాలంటే ఏదైనా 200 300 అండి. ఇలా చేసుకొని తినండి. నా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే ముత్తినేని నాగేశ్వరరావు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నా బెల్లని కొట్టండి, మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ అండి.